ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 రాత్రియు 40 పగలు ఉపవాసం ఉండను అనియు ఆ దినములలో ఏదియు భుజించలేదు అని రాయబడి ఉంది. హి డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్ అనేది స్పష్టముగా రాయబడి ఉంది. మనం ఆయన అడుగు జాడల యందు నడవలసిన వారమని, ఆయన మనకు మాదిరి ఉంచుచు వెళ్ళారని చెప్పేటప్పుడు అది మనం ఫాలో అవ్వాలనే ప్రభు మనకు నేర్పిస్తున్నారు. అది అనుభవం అవ్వాలంటే అది వర్తిస్తేనే అనుభవం అవుతుంది. యేసయ్యా నీలాగా నేను కూడా శత్రువు జయించాలి, ప్రభు చెప్పారు, జయించుకోవచ్చు. శిష్యులకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినది ఎందుకొరకు అధికారం ఇచ్చారంటే సకల విధమైన వ్యాధిని బాగు చేయటానికి. ఏ టైపులో, ఏ గ్రూపులో, ఏ భాషలో ఉన్న దెయ్యములు ఉన్నవో వాటన్నిటిని వెళ్ళగొట్టుటకును వారికి అధికారం ఇచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు పంపించారు. ఒక బాలునిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టడానికి వీరికి కావాలా. యేసుక్రీస్తు వారు వెంటనే వచ్చారు. అప్పుడు అతని తండ్రి అనగా ఆ బాలుని తండ్రి యేసయ్య వద్దకు వచ్చి అడుగుతున్నారు, నీ వలన ఏమైనా. అప్పుడు ప్రభు ఇచ్చిన జవాబే, నమ్ముతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి యేసయ్య సింపుల్గా వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఈ శిష్యులు, నీవు రాగానే జరిగింది, మాకు సాధ్యం కాలేదు. అప్పుడు యేసయ్య ఇచ్చిన జవాబు మీకు గుర్తుందా? ఉపవాసము ప్రార్థన వలననే తప్ప మరి దేని వలనను ఇటువంటిది తొలగిపోవదు అన్నారు. వితౌట్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ దీస్ కైండ్ విల్ నాట్ గో ఫోర్త్. ఇది తొలగిపోవాలంటే ఉపవాసము ప్రార్థన కావాలి అన్నారు. ఇక ఆ ఆత్మల గురించి మనం స్టడీ చేస్తే ఆ ఆత్మ ఏం చేస్తూ ఉందంటే అప్పుడప్పుడు అతనిని నీళ్ళలో పడవేస్తుంది, అగ్నిలో పడవేస్తుంది, కాల్చి వేస్తుంది, ముంచి వేస్తుంది. అతనికి లోబడిపోయి అప్పుడప్పుడు జీవితంలో మునిగిపోతున్నా, అప్పుడప్పుడు కాలిపోతున్నా, జీవితమే ఖాళీగా మారిపోతున్న అనుభవం ఉన్న నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడి చెప్తున్నారు, నీవు విజయం పొందాలంటే వేరే ఏది అక్కర్లేదు. ఉపవాసము ప్రార్థన నీ జీవితంలో ఉంటే వాడు నిన్ను ముంచివేయరు, వాడు నిన్ను కాల్చివేయరు. మారుగా నీవు వారిని ముంచివేసి వారిని తొక్కి నడుస్తున్న వ్యక్తిగా నీవు మారుతావు.